దయచి లోబడే మనస్సును మాకు దయచి నీ వాక్యపు వెలుగులో మా మార్గాలను సరిదిద్దుకోవటానికి కావలసిన విశేషమైన కృప దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నా. ప్రభా, ఈ పునరుద్ధానపు వేళ నీ సన్నిధిలో ఉన్న ఆశీర్వాదమునంతటినీ మేము అనుభవించుదుముగాక. కృప తోడుగా ఉంచ యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ కూర్చోండి. పరిశుద్ధుడును నిరంతర స్తోత్రార్హుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామమున కూడి చేరి వచ్చిన మీ అందరికీ నా ప్రేమ వందనాలు. అందరికీ షాలోమ్. దేవుని కృప మీకు తోడయుండును గాక. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 14వ వచనం. తెలివిలేని ప్రతి మనుష్యుడు పశుప్రాయుడు. చాలు. దేవుడి వాక్యముల నుంచి మనందరితో మాట్లాడును గాక. దేవుని వాక్యం రెండంచులు కలిగిన వాడిగల ఖడ్గం. అది ఎముకలలోనికి, మూలుగులలోనికి, నరాలలోనికి వెలుచు మనను పరిశుద్ధపరుస్తూ, పరిశోధిస్తూ ఆయన మహిమ కొరకు మనను సిద్ధపరుస్తూ ఉంది. గనుక ఆ వాక్యాన్ని మనం ఆశతో అపేక్షిస్తూ ఉన్నప్పుడు దేవుని బలం మన సొంతమవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మా, తెలివి లేని ప్రతి మనుష్యుడు పశుప్రాయుడు అని దేవుని వాక్యం తెలియచేస్తుంది. ఈ రోజున చాలామంది భక్తి చేస్తున్నారు, కానీ భక్తిలో తెలివి లేని భక్తి చేస్తూ ఉన్నారు. ఆ భక్తిలో జ్ఞానము లేదు, ఆ భక్తిలో తెగువ లేదు, ఆ భక్తిలో సమర్పణ లేదు, ఆ భక్తిలో దేవుని చిత్తము లేదు. గనుకనే చాలామంది కూడా నష్టాలలో, కొరతలలో, ఇబ్బందులలో, ఆటంకాలలో చాలామంది నిలిచిపోయి నలిగిపోతూ ఉన్నారు. కానీ దేవుడు మనతో మాట్లాడుతున్న చక్కని మాట ఏంటి అనంటే, ఇదిగో మీరు తెలివిలేనిగా వారిగా ఉండుట మంచిది కాదు అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. చదవండి ఆ మాట. తెలివిలేని ప్రతి మనుష్యుడు. నేనేం చదవమన్నా నువ్వేం చదువుతున్నావు? వాక్య ధ్యానంలో లేవు నువ్వు. 19వ అధ్యాయం 2వ వచనం. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 2వ వచనం. ఒకడు తెలివి లేకుండుట మంచిది కాదు. చాలామందికి భక్తి చేస్తున్నారు, కానీ భక్తిలో జ్ఞానము లేని భక్తి చేస్తూ ఉన్నారు, తెలివి లేని భక్తి చేస్తూ ఉన్నారు. గనుకనే వారి హృదయాలు ప్రశాంతతతో లేవు. వారి యొక్క జీవితాలలో సమృద్ధిని వారు అనుభవించలేకపోతున్నారు. అమ్మా, గత రాత్రి చాలా విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చాడు. ఆత్మ చెప్పు సంగతులు చెవిగల వారు ఆలకించుదురుగాక. హల్లెలూయా. అమ్మా, తెలివి లేని వాని యొక్క ఆలోచనలు తెలియలోని వాళ్ళకి చాలా
ఆలోచనలు వస్తూ ఉంటాయి. వాళ్ళు మాటలు చెప్పటమే కానీ చేతలు ఉండవు. మాటలు చెప్పుకుంటూ బతుకుతూ ఉంటారు కానీ క్రియలు చేతలు ఉండవు. క్రియలు లేని విశ్వాసం మృతం, క్రియలు లేని పరిచర్య, క్రియలు లేని భక్తి మృతమైనది. ప్రిస్కిల్లక వాక్యం వినాలి. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. అమ్మా, దేవుని వాక్యం చెప్తుంది, తెలివి లేనివాడు పశువుతో సమానం. అందుకనే పశువులను గురించి మాట్లాడుతూ బైబిల్లో ప్రభు అంటాడు కదా, ఎద్దు తన కామందుని ఎరుగును. చదవండి, ఆ మాట చదవండి. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 1వ అధ్యాయం 2వ వచనం. 2వ వచనం. యెహోవా మాట్లాడుచున్నాడు, దేవుడు మాట్లాడుచున్నాడు. ఆకాశమా ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేసితిని గాని వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. ఎద్దు తన కామందును ఎరుగును. గాడిద సొంత వాని దొడ్డి తెలుసుకొనును. ఇశ్రాయేలులకు దేవుని ప్రజలకు ఏమి లేదు? తెలివి లేదు. నా జనులు యోచింపరు. పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయు పిల్లలారా, మీకు శ్రమ. అమ్మా, దేవుడు తెలియజేస్తున్న మాట ఇది. నేను పిల్లలను కని పెంచి పెద్దవారిని చేశాను కానీ వాళ్ళు నా మీద తిరుగుబాటు, వాళ్ళు నా సన్నిధిలో అవిధేయులు, వారు నా సన్నిధిలో దుష్టులు, వారు నా సన్నిధిలో జ్ఞానము లేని వారిగా, తెలివి లేని వారిగా ప్రవర్తిస్తూ ఉన్నారు. గనక ఆ తెలివిని జ్ఞానమును నేర్పించటానికే దేవుడి శ్రేష్టమైన ఉపదేశ కూడికలను, శుద్ధీకరణ కూడికలను ప్రభు మనకు అనుగ్రహించాడు. హల్లెలూయా. అమ్మా, శుద్ధీకరణ లేకపోతే ఏం లేదు. ఆయనతో పాలు పంపులు. చాలా మంది అజ్ఞానులనే మాట, శుద్ధీకరణ యాడుంది? ఒరే భయ్, రోజు శుద్ధీకరించుకోవాలరా సామె. అయ్యా, రోజు శుద్ధీకరణ. అంతేగాని నెలకు 3 రోజులే కాదు. మీరు అందరూ రోజు శుద్ధీకరించుకుంటున్నారా? నెలకు 3 రోజులే ఏడుతున్నారా? హలో, రోజు అయ్యా నా పాపమును కడుగు, నాకు ఒక మంచి పరిశుద్ధ జీవితాన్ని దయచేయి, నా నడకను కడుగు, నా క్రియలను కడుగు, నా తలంపులను కడుగు, నాకు ఇంకా ప్రార్థనాత్మనివ్వు, నాకు ఇంకా విశ్వాస జీవితాన్ని ఇవ్వు అని దేవుని సన్నిధిలో మీ రక్షణను మీరు నూతన పరుస్తూ ఉన్నారా? హలో, నూతన పరుస్తున్నారా? ఆ పై గుండి పెట్టు, పైన గుండి పెట్టుకో. అది గుండీలు దిగుడుతు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. అమ్మా, మన భక్తిని, మన రక్షణను మనం దేవుని సందులో ఎప్పటికప్పుడు రెన్యూవల్ చేసుకుంటూ ఉండాలి, నూతన పరుచుకుంటూ ఉండాలి. అప్పుడే దేవుని కృప నిన్ను ఆవరిస్తూ ఉంటుంది, నీ మీద ఉన్న దోషము కొట్టివేయబడతా ఉంటుంది. అప్పుడు రక్షణ తీసుకున్న నిన్ను, నీ మనసాక్షిని ప్రభు కాపాడుతూ ఉంటాడు. హల్లెలూయా. లేకపోతే నీవిక పశుప్రాయుడుగానే ఉంటావు. అమ్మా, పశుప్రాయుడుగానే ఉంటావు. పశువుకి ఎన్నిసార్లు చెప్పినా చెప్పండి, దానంతట అది ఏది చేయలేదు అన్నట్టుగా ఈ రోజున చాలామంది అంధభక్తులు, మందభక్తులు అనండి, అంధభక్తులు, మందభక్తులు. అమ్మా, దేవుని చిత్తాన్ని నెరవేర్చని,
ఇంకా సేవకుని ఏడిపించుకుంటా, సహవాసాన్ని ఏడిపిస్తూ, దేవుని ఏడిపిస్తూ బతుకుతున్న దరిద్రులు అమ్మా, చాలామంది దేవుని గాయపరుస్తున్న వారు మనలో లేకపోలేదు. హల్లెలూయా. నువ్వు కళ్ళములో ఉన్నావు, కళ్ళములో దేవుని చాట దేవుని చేతిలో ఉన్నది. ఆయన తన కళ్ళమును బాగుగా పరిశుద్ధపరుస్తాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. రేపు కాక కనబడేటట్టు కూర్చో. కనబడేటట్టు కూర్చో. ఇంకా జరుగు, ఇంకా జరుగు, ఇంకా జరుగు, ఇంకా జరుగు. రైట్. మీరందరూ వాక్యం వినాలి, అది నా తపన. హల్లెలూయా. అమ్మా, తెలివి లేకుండుట మంచిది కాదు. ఏం తెలివి? శుద్ధీకరణ కూడికలు మా కోసమే పెడుతున్నాడు. ఆయనకేం పని పాట లేక, చెప్పండి, మా కోసమే శుద్ధీకరణ కూడిక, మేము పోవాలి అని మీకు ఒక తెలివి తగలడాలి, తెలివి ఉండాలి. అమ్మా, ఆ శుద్ధీకరణ కూడికలో పాల్గొనకుండా రేపు బిత్తరమోహం వేసుకొని అమ్మ బల్లలో చేయి పెట్టి వస్తూ ఉంటావు. ఏమని వాళ్ళు నీకు? అందుకని 2 నెలల నుంచి చెప్తా ఉన్నా, శుద్ధీకరణ కూడికకు వచ్చిన వాళ్ళకే బల్లారాధన. ఈ క్రమం నేను మీకు నేర్పించకపోతే సంఘం విచ్చలవిడవుతుంది. ఏమవుతుంది? నేను ఒకరోజు వచ్చిన, రెండో రోజు కుదరలేదు అన్నా కానీ బల్లారాధన ఉండదు. నాకు ఫస్ట్ రోజు రోగం వచ్చింది, రెండో రోజు హుషారుగుంది, అందుకనే వచ్చా, కుదరదు. అమ్మా, దేవుని సన్నిధిలో ప్రతి ఒక్కరూ శుద్ధీకరణ దినాలను ఖచ్చితంగా ఆచరించవలసినదే. హల్లెలూయా. శుద్ధీకరణ లేకపోతే దేవునితో పాలు పంపులు లేవు. చదువు యోహాను సువార్త 13వ అధ్యాయం అమ్మా 8వ వచనం. పేతురు, నీవెన్నడూ నా పాదములు కడగరాదని ఆయనతో అనెను. ఎవరన్నారు? చాలా మంది కూడా ఇదే అనుకొని అమ్మా ఇష్టం వచ్చినట్టు బతుకుతున్నారు. నువ్వెన్నడూ నాకు ఉపదేశం చెప్పరాదు, నన్ను గద్దించరాదు. ఇప్పటి నుండి మీ అందరినీ ఇక్కడ గద్దించబడును. హల్లెలూయా. ముక్కు మొహం చూడకుండా గద్దించబడును. అమ్మా, శ్రేష్టమైన బిడ్డలే రాజ్యమునకు సిద్ధపరచబడేవారే రావచ్చు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అమ్మా, ఎన్నిసార్లు గద్దించినను లోబడని వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా వాడి మీదకు నాశనం వస్తుంది. ఇప్పుడు పేతురు ఏమంటున్నాడు? నీవెన్నడూ నా పాదములు కడగరాదని ఆయనతో నేను. ఎవరితో? పరిశుద్ధపరిచే దేవుడు, శుద్ధీకరించే దేవుడు, పాపమును మరలా జ్ఞాపకము రానంతగా తుడిచి వేయగలిగిన దేవునితో ధైర్యము కలిగి మాట్లాడుతున్న మాట, తెగిస్తూ మాట్లాడుతున్న మాట. చాలా మందికి తెగింపు ఎక్కువ, పరిశుద్ధత లేని వారికి తెగింపు ఎక్కువ, జ్ఞానము లేని వారికి తెగింపు ఎక్కువ, తెలివి లేని వారికి తెగింపు ఎక్కువ. తెలివి కలిగిన వాడైతే చెప్పగానే లోబడతాడు. అమ్మా, జ్ఞానము గలవాన్ని గద్దించగా, చదవండి మాట, సామెతల గ్రంథం 20 మంచిగా చెప్పురా, ఎన్నో 24వ అధ్యాయం 5వ వచనం. అది
జ్ఞానము గలవాడు జ్ఞానము గలవాడు బలవంతుడుగా ఉండును. తెలివి గలవాడు శక్తిమంతుడుగా నుండును. వివేకము గల నాయకుడవై యుద్ధము చేయుము. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎప్పటికి రాని కోటం ఏది ఈ టైంకి వచ్చారు? ఆ పక్కకు పోయి నిలబడండి. టయానికి రావాలి. అమ్మా మీకెప్పుడు కోటం ఆడ నిలబడండి. హల్లెలూయా హల్లెలూయా. అమ్మా ఈ రోజున చాలా మంది గద్దింపును అసహించుకుంటున్నారు, గద్దింపును తృణీకరిస్తున్నారు. దేవుని పిల్లలు గద్దింపుని కోరుకుంటూ ఉండాలి. అప్పుడు వారికి ఏం కలిగిద్ది? తెలివి కలిగిద్ది. తెలివి ద్వారా ఏం కలిగిద్ది? చదవండి చదవండి. తెలివి ద్వారా ఏం కలుగుతుందో మీరు చదవండి. హల్లెలూయా హల్లెలూయా. సామెతల గ్రంథం 24:5. జ్ఞానము గలవాడు బలవంతుడుగా నుండును. జ్ఞానము గలవాడు బలవంతుడుగా ఉండును. తెలివి గలవాడు శక్తిమంతుడుగా అదిగో తెలివి కలిగినోడు. ఏది మరి నీ తెలివేది అమ్మా? నీ తెలివేది? నీ జ్ఞానమేది? అందరేటానండి నా తెలివి మండ, నా తెలివి మీద బండ. మరి ఏది మన తెలివేది? నీ తెలివి ఇంకా మురికి గుడ్డతోనే సమానంగా ఉంది అమ్మా. నీ తెలివి ఇంకా నీకే సంతోషకరంగా లేదే. మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువగా ఉన్న ఎడల ఆ తెలివిని ఆయన అడుగు. దేవుడు సంపూర్ణ తెలివి, జ్ఞానమును, వివేకమును ప్రభు మీకు అనుగ్రహించునుగాక. జాన్ అందరూ ఆమేన్ చెప్పారు, హల్లెలూయా చెబుతున్నారు. నువ్వేందో పెళ్లి తొందరగా చేసుకోవాలని ఆలోచిస్తున్నావో ఎట్లనో అర్థం కావట్లేదు. వాడి తొందర పెళ్లి చేయండి అమ్మ, ఆలోచనలు బాగా ఎక్కువైనాయి వాడికి. గట్టిగా ఆమేన్ అని చెప్పండి. హల్లెలూయా. అమ్మా తెలివే నీకు కావలి ఉంటుంది, తెలివే నిన్ను కాపాడుతుంది. చాలా మంది తెలివి తక్కువ పనులు చేసి సారీ అంటారు. నా మాట విన్నారా? సారీ చెప్పచ్చా చెప్పకూడదా? ఎవరు చెప్పాలి? చదవండి, మాట చదవండి. హల్లెలూయా హల్లెలూయా. యోబు గ్రంథం 15వ అధ్యాయం 2వ వచనం. జ్ఞానము గలవాడు నిరర్థకమైన తెలివితో ప్రత్యుత్తరము ఇవ్వకూడదు. ఆమేన్ చెప్పండి గట్టిగా. జ్ఞానము గలవాడు, నేను మర్చిపోయా, నేను ఇట్ట అనుకోలేదు అని చెప్పి నిరర్థకమైన తెలివితో ప్రత్యుత్తరం ఇవ్వకూడదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. నిరర్థకమైన తెలివి కలిగిన వాడు నిరర్థకమైన తెలివితో ప్రత్యుత్తరం ఇవ్వకూడదు. తూర్పు గాలితో తన కడుపు నింపుకొన తగునా. స్తోత్రం చెప్పండి గట్టిగా. తూర్పు గాలితో తన కడుపు నింపుకొనదగునా. వ్యర్థ సంభాషణల చేత వ్యాజ్యమాడతగునా. చాలా మందికి వ్యర్థ సంభాషణలు, వాడిట వీడిట పాచిట ఈ మనకి ఏదొద్దు. నేను ఎప్పుడైనా వేరే సేవకుల గురించి చెప్పానా మీకు? ఏం లేదు. దేవుని వాక్యమే మనం నేర్చుకోవాలి. టైం పాస్ చేయటానికి దేవుని మందిరానికి మనం రాకూడదు. సమయాన్ని వెళ్ళబుచ్చటానికి రాకూడదు. మనం
దేవుని వాక్యాన్ని దండిగా నేర్చుకొని సమర్పించుకొని పరిశుద్ధతలోనికి, ప్రతిష్టలోనికి, త్యాగములోనికి, అభిషేకములోనికి, పరిశుద్ధతలోనికి మనం రావాలి. ఈ పూట ప్రభువు మనకు నేర్పుతున్న మాట తెలివైన జ్ఞానం. తెలివితో మనము దేవుని సన్నిధిని అప్పగించుకోవాలి, తెలివితో నడుచుకోవాలి. దేవుని నామానికి సంపూర్ణ మహిమ కలుగును గాక. అమ్మా, తెలివి లేనివాడు ఎవడంట? అందరు చెప్పండి. మీ పక్కన వాళ్ళని అడగండి, నీకు తెలివి ఉందా? ఉందా లేదా? చెప్పారా లేదా? చూశాను. హల్లెలూయా. చాలా మందికి ఏం లేదు. తలకాయ ఉంది కానీ తలకాయలో మీరే చెప్పుకున్నారు అది. అమ్మా, బాడీ ఉంది కానీ బ్రెయిన్ లేదు. చాలామంది భక్తి చేస్తున్నారు కానీ భక్తిలో శక్తి లేదు. అమ్మా, లోక భాషలో అనాలంటే పస లేదు అంటారు, చూసావా? అట్లా దాంట్లో సారము లేదు. భక్తిలో సారము లేని భక్తి, సారము లేని భూమి రెండు ఒకటే. అది పంటనివ్వదు, ఇది జీవితాన్ని ఇవ్వదు, ఇది సంతోషాన్ని ఇవ్వదు, ఇది ఆరోగ్యాన్ని ఇవ్వదు. సారము లేని భక్తి మనం చేయకూడదు. ఆమేన్, 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 ఆమేన్. అమ్మా, లోకానికి భయపడతావు. అమ్మా, అన్నిటికీ భయపడతావు కానీ దేవుని భయం. అమ్మ, రండి కూర్చోండి, కూర్చోండి. హల్లెలూయా. అమ్మ, తెలివి లేకుండా మంచిది కాదు. తెలివి లేని వాళ్ళు పశువులతో సమానం. తెలివి ఉండాలి. ఆ తెలివి ఎవరి వలన కలుగుతుందో చదవండి నాన్న మరొకసారి. దినవృత్తాంతముల 2వ గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనం. 2వ దినవృత్తాంతముల గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనం. కాబట్టి జ్ఞానమును తెలివియు మీకియ్యబడును, మీకియ్యబడును. అమ్మా, దేవుని సన్నిధిలో మనము ఎలాగూ భక్తి చేయాలో, సమాజంలో ఎలాగూ నడుచుకోవాలో మనకు జ్ఞానమును తెలివియు మీకియ్యబడును. అమ్మా, ఇన్ని సంవత్సరాలుగా మీరు దేవుని సన్నిధికి వస్తున్నారు కదా, దేవుడు మీకు ఇవ్వలేదా? ఏమిచ్చాడు? ఏది ఆ తెలివి జ్ఞానం? చెప్పండి. ఏదో అబ్బాయి ప్రయాసపడుతున్నావు సెల్ ఫోన్లో, ఆడు చూడు. హల్లెలూయా. అమ్మా, ఏదా జ్ఞానం, ఏదా తెలివి? మురికి గుడ్డతో సమానం అన్నాడు కదా. ఈ రోజున చాలా మంది తెలివి మురికి గుడ్డ. ఎందుకు అది? దేనికోసం అది? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ రోజున దేవునితో ఉండే వారికి కూడా, శిష్యులకు కూడా సరి అయిన తెలివి జ్ఞానము లేని వారిగా ప్రవర్తించుకున్నారు. అందుకని ప్రభు అన్నాడు, ఏమయ్యా, మిమ్మల్ని కడుగుతా, నేను మిమ్మల్ని పరిశుద్ధపరుస్తా, మిమ్మల్ని నూతన పరుస్తా రా అని చెప్పి అందరిని వరుసలో కూర్చోబెట్టి పాదాలు కడుగుతుంటే, నీవెన్నటికి నా పాదములు కడగరాదని ఆయనతో అనెను. అందుకు యేసు, నేను నిన్ను కడుగని ఎడల. ఏందంట అది? పాలంటే నెక్స్ట్ స్టెప్ ఏంటి? కడగబడిన తర్వాత వాళ్ళు ఎక్కడికి వెళ్ళబోతున్నారు? చెప్పాలి, చెప్పాలి. ఎక్కడికి? బలలోనికి వెళ్ళబోతున్నారు. నువ్వు కడగబడకపోతే నీవు దేవుని సన్నిధిలో పాలు పంపులు లేవు. అమ్మా, మీరెప్పుడైనా, పిల్లలారా వినండి, యవనస్తులు వినండి, మీరెప్పుడైనా నాకు దూరంగా, సంఘానికి దూరంగా ఎక్కడికో ఆస్ట్రేలియానో, ఇంగ్లాండో, అమెరికానో, లేకపోతే బొంబాయో, బెంగుళూరు పోయారనుకో, ఏ మందిరానికి పోవాలో తెలుసా? శుద్ధీకరణ ఉన్న సంఘానికి పోవాలి.
శుద్ధీకరణ కూటాలు జరుగుతున్న సంఘానికి మాత్రమే వెళ్ళాలి. ఈ సంఘంలో శుద్ధీకరణ కూడికలు జరుగుతాయా? అన్ని కూటాలు జరుగుతాయి. ఏమేం కూటాలు జరుగుతాయో అడగండి. ఏంటండి? ఏమేం కూటాలు జరుగుతాయి? ఏంటది? కుటుంబ ప్రార్థనలు జరుగుతాయి, ఇంకా సువార్త కూడికలు జరుగుతాయి, ఇంకా ఉపవాస కూటాలు జరుగుతాయి, శనివారం సిద్ధపాటు కూడా జరిగిద్ది, ఆదివారం ఆరాధన జరిగింది మా సంఘంలో అన్నారనుకో, ఈ సంఘంలో ఏం లేదు, శుద్ధీకరణ కూడిక లేదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏ ఆరాధన జరగాలి సంఘంలో? చాలా సంఘాలలో శుద్ధీకరణ కూడా, వాళ్ళకి ఇంకా దైవ ప్రత్యక్షత వారిలోనికి రాలేదు, వాక్యం ఇంకా వారికి లోతైన అనుభవం వారికి తెలియలేదు. బల్ల తీసుకునే ముందు ఖచ్చితంగా నీవు వాక్యము తెలుసుకొని, వాక్యము ద్వారా శుద్ధీకరించుకొని, వాక్యము ద్వారా కన్నీళ్లతో ప్రభు పాదాలు కడిగి నిన్ను నువ్వు కడుగుకొని నువ్వు అప్పుడు బల్లలోనికి రావాలి. అన్నం తినేటప్పుడు కాళ్ళు చేతులు కడుక్కుంటారా? చెప్పండి, అందరు చెప్పండి. కడుక్కుంటారు కదా. అట్లనే బల్లలోనికి వెళ్ళేటప్పుడు కూడా నిన్ను నువ్వు పరిశుద్ధపరచుకొనే రావాలి. నా మాట మీకు అర్థమైందా? బల్లలోనికి వచ్చినప్పుడు కూడా నిన్ను నువ్వు కడుగుకొనే నువ్వు భోజన బంతిలో కూర్చోవాలి. అంతేగాని నీకు ఇష్టం వచ్చినట్టు బతికి, నీకు ఇష్టం వచ్చినట్టు తిరిగి, నీకు ఇష్టమైన పనులు చేసుకొని నువ్వు వచ్చి ఇక్కడ బల్ల తీసుకుంటే అది దేవుని దృష్టికి అంగీకారమైనది కాదు. నువ్వు చెప్పకనే చెప్తున్న మాట ఏంటంటే, నాకు కడగబడటం ఇష్టం లేదు. శుద్ధీకరణకు రాకుండా బల్లకు వచ్చేవాళ్ళు వాళ్ళు చెప్పకనే చెప్తున్న మాట ఏంది? నాకు కడగకోవటం నాకు ఇష్టం లేదు, నేను మురికి చేతులతోనే తింటా, మురికి జీవితంతోనే జీవిస్తా, కానీ నాకేం కావాలి? భోజనం బల్ల నాకు కావాలి. ఒకవేళ చేతులు కడుక్కోకుండా నువ్వు ఆహారం తింటే నీ చేతులలో ఉన్న క్రిములు నీ కడుపులోనికి పోయి పురుగులుగా మారి నువ్వు తింటున్న బలాన్నంతటినీ కూడా అవి లాగేసుకుంటాయి. నిన్ను బలహీనురాలైన వ్యక్తిగా ఆ పురుగులు నిన్ను మారుస్తాయి. నువ్వు ఇక చావుకు సమీపించటం ప్రారంభిస్తావు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం వింటున్న బిడ్డలు మనసాక్షిని కాపాడుకోవాలి. నీ మనసాక్షి చావకుండా చూసుకోవాలి. అందరూ చెప్పండి అన్నమాట. మన మనసాక్షి చావకుండా చూసుకోవాలి. ఎప్పుడు బతికిద్ది? ఓ మాట చెప్తాను, చెట్టుకు నీళ్లు పోస్తే బతికిద్ది, శరీరానికి అన్నం పెడితే బతికిద్ది, ఆత్మకు జీవాహారమైన దేవుని వాక్యం పెడితే బతికిద్ది. ఆ వాక్యం ఏది నీకు? యూట్యూబ్లో వింటున్నావా? ఫేస్బుక్లో వింటున్నావా? టీవీలలో వింటున్నావా? లేదు, దేవుని వాక్యాన్ని సూటిగానే వినాలి. బడికి పోయే చదవాలా, లేకపోతే ఇంట్లో ఉండి చదువుకున్నా? నేను బడికి పోయి చదువుకున్నాను వాళ్ళు చేతులు ఎత్తండి. బడికి పోకుండానే నేను చదువుకున్నాను వాళ్ళు, వాళ్ళకి కొంచెం దండేసి దండం పెట్టుకుందాం. ఎవరన్నా ఉన్నారా? ఆ దిన్నిగాడు తప్ప ఎవరు లేరు. హల్లెలూయా. అమ్మా, బడికి పోకుండా చదువు వస్తుందా? మరి దేవుని సందికి పోకుండా నీకు వాక్యం ఎట్టు తెలిసింది? నీకు తెలివెట్ట వస్తుంది? నీ మనసాక్షి చచ్చిపోతుంది. మనసాక్షి చచ్చిపోయిన వాళ్ళు ఎట్లుంటారో తెలుసా అమ్మా? వారు దుర్బోధలను బాగా ప్రేమతో స్వీకరిస్తారంట. దైవజనుడు చెప్పే మాట వినరు, కానీ వేరు వాళ్ళ మాటలు బాగా వింటూ ఉంటారంట. వీళ్ళెవరు అనంటే మనసాక్షి చనిపోయిన వారు. తిమోతిలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. మొదటి తిమోతిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. ఆ అబద్ధికులు అమ్మా,
ఆ అబద్ధికులు ఆ, వాత వేయబడిన మనస్సాక్షి గలవారై ఏ మనసాక్షి? వాత వాత వేయబడిన మనసాక్షి గలవారై వివాహము నిషేధించుచు వివాహమును నిషేధించుచు సత్య విషయమై అనుభవ జ్ఞానము గల విశ్వాసులు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆ, పుచ్చుకొను నిమిత్తము ఆ, దేవుడు సృజించిన ఆహార వస్తువులను కొన్నిటిని తినుట మానవులను చెప్పుకొందురు. దేవుడు సృజించిన ప్రతి వస్తువును మంచిది కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొనని ఎడల ఏదియు నిషేధింపదగినది కాదు. ఏలయనగా అది దేవుని వాక్యము వలనను ప్రార్థన వలనను పవిత్రపరచబడుచున్నది. హల్లెలూయా. కానీ ఈ కడవరి దినములలో కొందరు అబద్ధీకుల వేషధారణ వలన మోసపోతూ ఉన్నారు. రాత్రి చెప్పాను కదా, బండ మీద సర్పపు జాడ వచ్చిందని. బతికే ఉన్నారా? మరేం మాట్లాడరే అమ్మా? బండ మీదకి ఏమొచ్చింది? ప్రసాద్ అన్న ఏంది పోజు ఇచ్చి నిద్రపోతున్నావు? ఎంత ధైర్యం నీకు అసలు? వాక్యం వినండి. హల్లెలూయా. బండ మీదకి ఏ జాడ వచ్చింది? సర్పపు జాడ. ఆ బండ సంఘం మీదకి ఏమొస్తుంది? సర్పం వస్తుంది. అవ దగ్గరికి వచ్చిందా? మోసపరిచిందా? అమ్మా, దేవుడు ఏమన్నాడు? ఇది తినదినమున నీవు నిశ్చయంగా సత్యదవు. సైతాను గాడు ఆ సర్పం ఏమన్నది? సావునే. శుద్ధీకరణ కోటాలు నేను పెడితే శుద్ధీకరణ కూడికలకు తప్పక రావలసిందే అని నేనంటే లోకంలో ఉన్న జనం పోవాల్సిందేనా? ఈడెవడు? తింటే ఏమైంది? ఎవడీడు? బొట్టు పెట్టుకోకూడదా? ఎవరు? మేమేమన్నా దేవతల దగ్గర పెట్టినవా? కొండారెడ్డి క్యాటరింగ్లోనే తెచ్చిను. మీరు తినరా? మనలను మబ్బె పెడుతూ మనలను మలినపరుస్తూ అమ్మా దుర్బోధన వలన మన మనసాక్షిని చంపుతూ. మీకు మనసు ఆడుందో చూపించండి. మీకు లేదట్టుందిగా. మనసు ఆడుందో చూపించండి. పద్మకకి లేదు, అఖిలాకు లేదు, రెంట సెంతలా మీకు లేదా మనసు? ఏడుంది మనసు? చూపించండి. చూపించండి. మనసుందా? ఈ మనసు అనేది గుండెతో గుండె కదా. మనసు అంటే గుండె కదా. ఈ గుండె చచ్చిపోతే హలో, చాలా మందికి గుండెలు లేవేడ. గుండెలు లేని చచ్చిన శవాలు మీరు అనొచ్చా? అనొచ్చు. ఏమి కాదు. ఏమైందా? గుండుందా నీకు? చిన్న కూపుతున్నవే, శవం ఉంది నీకు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. అమ్మా, ఇక్కడ చాలా తేటపరుస్తూ ఉన్నాడన్నమాట. ఆ అబద్ధీకులు వాత వేయబడిన మనసాక్షి గలవారై వివాహము నిషేధించుచు సత్య విషయమైన అనుభవ జ్ఞానము గల విశ్వాసుల కృతజ్ఞత స్తుతులు చెల్లించు పుచ్చుకొను నిమిత్తము దేవుడు సృజించిన ఆహార వస్త్రములను కొన్నిటిని తినుట మానవులనని చెప్పుకొందురు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అబద్ధమును కల్పన కథలను సృష్టిస్తూ మన ఆత్మీయ మనస్సాక్షిని చంపివేస్తూ ఉన్నారు. గుండె చచ్చిపోయిందంటే ఇంకా మనిషి మొత్తం చచ్చిపోయినట్టేగా. చెప్పరే, నీ మనసు నీ మనస్సాక్షి చచ్చిపోతే నువ్వు నిలువెల చచ్చిపోయినట్టు. మంచి కూర్చో, వాక్యం అక్కడ కూర్చోపు. నువ్వు వాక్యం
కింద పడతావు, ముందు జరుగు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. అమ్మా మనస్సు సావకుండా చూసుకోవాలి అనండి అందరూ మాట. మీ పక్కన వాళ్ళు చెప్పండి, పక్కన వాళ్ళు చెప్పమంటే ఆవులు ఇచ్చుకోండి కూర్చున్నావు నువ్వు. చెప్పు, పక్కన వాళ్ళు చెప్పు. చచ్చింది మనసు చచ్చి. పక్కన వాళ్ళు చెప్పండి. అందరూ చెప్పారా? నువ్వేం దిక్కులు చూస్తున్నావు? చెప్పినవా నువ్వు? ఎవరికి చెప్పినావు? పోన్లే, అందరు చెప్పారా రా బాయ్? ఏం సావకూడదు? మనసు చస్తే నువ్వు నిలువెల చస్తావు. నీ మనసు ఎట్ట బతికిద్ది? దేవుని వాక్యాన్ని బట్టి బతుకుతుంది, ప్రార్థనను బట్టి బ్రతుకుతూ ఉంటుంది, పరిచర్యను బట్టి బ్రతుకుతూ ఉంటుంది, విశ్వాసాన్ని బ్రతుకుతూ ఉంటుంది. అది సావకుండా చూసుకోవాలా. చాలా మంది మనసు నేరారోపణ చేయట్లేదుగా. నువ్వు చేసే తప్పు ఇవాళ శుద్ధీకరణ నువ్వు పోలేదుగా, ఆ నేరారోపణ చేసిందా? వచ్చిన వాళ్ళు చెప్పారు కానీ రాని వాళ్ళు చెప్పట్లా. దివాకర్ అన్న, నీ మనసు చచ్చిందా? అది చచ్చిందంట. సచ్చిన కార్యాలు అవన్నీ. మనసు చచ్చి దేవుని సందులో నిలబడలేని ఇప్పుడు 2 నెలల నుంచి బతిలాడుతున్న దివాకరణ చచ్చిపోయాడు. మనసు చచ్చిపోయింది 2 నెలల నుంచి. అయ్యా శుద్ధీకరణకి రావట్లేదయ్యా, రండి నాన్న, రండి అయ్యా, దేవుడే ఇస్తాడు మనకి, దేవుడే కృప చూపుతాడంటే మనసు చంపుకుంటున్నారు. నువ్వు రానప్పుడు అయ్యా నాయన, నువ్వు రానప్పుడు ఆ కెమెరా మా పిల్లలకి, నువ్వు రాకుండా ఉంటే మరి దూరపోలు ఎట్టనాల వాక్యం. నువ్వు వచ్చినప్పుడే కెమెరా పెడతావా? ఇక్కడే పెడుతున్నావా? మంచిది నాయన, ఇక్కడే పెట్టు. స్తోత్రం చెప్పండి గట్టిగా. మనసాక్షి మాత్రం సావనిచ్చుకోమాక. మనసాక్షిని చంపుకున్నావనుకో దేవుని కృప పోతుంది, దేవుని ఆశీర్వాదం పోతుంది, దేవుని జ్ఞానం పోతుంది. అమ్మా దేవుడు మనకిచ్చిన కృపలోనే నిలబడాలా. మనసాక్షిని చంపుకుంటే వచ్చేది ఏమీ లేదు. ఇప్పుడు ఈ పరిచారకులు కూడా ఉన్నారు. వీడు జాన్సన్ గాడు. అమ్మా రాత్రి ఏం జరిగిందంటే శుద్ధీకరణ కూడికలు ఇవి జరుగుతున్నాయని మనందరికీ తెలుసుగా. వాళ్ళకు కూడా అమ్మా ప్రసాద్ ఏమో ఏడున్నాడు, వాడొక్కడే ఆడున్నాడు. కార్లాన్ దేవుని పనిని గురించి మరి అందరం కలిసి ప్రభు పని చేయాలని అన్న జ్ఞానం లేనోళ్ళు. ఒక పశువులకా మనుషులకా చెప్పండి మరి. స్తోత్రం చెప్పండి గట్టిగా. అమ్మా పరలోకం మనుషుల కోసం దేవుడు సృష్టించాడు, పశువుల కోసం కాదు. తెలివి లేని వాడు పశువుతో సమానం. అమ్మా 10 మంది ఉన్న చాలు, దైవికమైన జ్ఞానం కలిగిన వాళ్ళే ఉండాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏం పర్వాలేదు, దేవుని రాజ్యం చెత్తతో నింపబడేది కాదు. విలువైన గింజలు, శ్రేష్టమైన గింజలు, వాటిని గోడంలో నిండుగా నింపుతారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అమ్మా మనసాక్షి చచ్చిపోయిన వారిలో శ్రావణి ఏంది లేటుగా వచ్చావు? నీ ఇష్టమైనంత అక్కడ నిలబడు, ఎలిసమ్మక్కతో నిలబడు. లేటుకు రాకూడదు కదా, నువ్వు మా బిడ్డవే కదా. నువ్వు హైదరాబాదు పోయినంత మాత్రం నీ కొమ్ముల తట. హల్లెలూయా. అమ్మా మొదటి తిమోతిలోకి రాసిన పత్రిక 4:1 నుంచి చదవండి.
కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మల యందు దయ్యముల బోధయందును లక్ష్యముంచి దేని మీద లక్ష్యం? వేషధారణ. చాలా మందికి వేషమే, సరుకు లేదు. విశ్వాసినని పేరు, షాలో మందిరానికి వెళ్తున్నానని పేరు, కానీ లోపల సరుకు లేదు. అమ్మా, లోపల జ్ఞానము లేదు, లోపల తెలివి లేదు, లోపల దేవుని భయము లేదు. నీ మనస్సాక్షి చచ్చిపోతుంది, జాగ్రత్త. లోపల నీ మనస్సాక్షి చచ్చిపోతుంది. చాలా మందికి మొండి, చచ్చిపోతే చచ్చిపోనిలే, తెగింపు, భయం లేని విచ్చలవిడితనం. ఎవడురా నీకు నేర్పింది అని చెప్పేవాడు లేక, అడిగేవాడు లేక, సొంత జ్ఞానం. స్తోత్రం చెప్పండి గట్టిగాను. హల్లెలూయా. ఇంకొక మాట కూడా చూడండి, తీతు పుస్తకం 1వ అధ్యాయం 15వ వచనం నుంచి 16వ వచనం వరకు చదవండి, చివరి వరకు. పవిత్రులకు అన్నియు పవిత్రములే గాని అపవిత్రులకును అవిశ్వాసులకును ఏదియు పవిత్రమైనది కాదు. వారి మనస్సాక్షియు. మనసు చెడిపోతే ఇంకంతే ఉంటుంది. మనసు చెడిపోయినోడికి సమస్తము అపవిత్రముగా కనబడుతుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. అమ్మా చదువు. వారి మనస్సును వారి మనస్సాక్షియు అపవిత్రపరచబడి ఉన్నది. దేవుని ఎరుగుదుమని వారు చెప్పుకొందురు గాని అసహ్యులను అవిధేయులను. చూసారా దేవుని సన్నిధిని చేదరించుకోవటం, చికాకు పట్టం. నీ ఇంట్లో చికాకు పడు, దేవుని సందులో కాదు. అమ్మా, నీ ఇంట్లో నీ చేష్టలన్నీ సరిపోతాయి. దేవుని సన్నిధిలోనికి వచ్చిన మనం దేవుని సన్నిధిని అసహ్యించుకోకుండా గడుపుతుండాలి. స్తోత్రం చెప్పండి గట్టిగాను. అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కార్యము విషయము భ్రష్టులనయుండి అది శుద్ధీకరణ కూడిక జరుగుతుంటే పొలంలో కూర్చుని వేందమ్మా నిన్ను అడిగారా? దేవుణ్ణి ఎరిగిన దేవుణ్ణి నీవు బాహాటంగా నువ్వేం చేస్తున్నావు? అవమానపరుస్తున్నావు. శుద్ధీకరణ లేకపోతే దేవునితో పాలు లేదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. దేవునితో పాలు పంపులు నీకు ఉండాలి అనంటే నీ మనస్సాక్షిని నువ్వు ఎప్పటికప్పుడు శుద్ధీకరించుకుంటూ ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఎరుగుమందుమని వారు చెప్పుకొందురు గాని అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కార్యము విషయము భ్రష్టులనయుండి. ఏందంట తమ క్రియలు, సొంత జ్ఞానం కొంతమందికి ఎక్కువ. అమ్మా, చదవటానికి చాలా చదువుతారు పిల్లలు, కానీ ఏముండదు. మీకుందా? పిల్లలకు ఉందా? మీకు తల్లిని బాధపరచకూడదు, తండ్రిని బాధపరచకూడదు, భయం కలిగి చదువుకోవాలి, జ్ఞానం కలిగి ప్రవర్తించాలి, ఎక్కడున్న దేవుని జ్ఞానము దేవుని భయం కలిగి బతకాలి అన్న జ్ఞానం ఉందా? ఉంటే బతుకుతారు బిడ్డ. కూర్చోరా శ్రావణి. హల్లెలూయా. అమ్మా, ఇది ఏ స్థలము అనంటే జ్ఞానము నేర్పించబడే స్థలం. ఈ జ్ఞానము నేర్పించే స్థలంలో నీవు అజ్ఞానిగా నడుచుకున్నావా, నువ్వు భ్రష్టుడివైపోతావు, భ్రష్టురాలివైపోతావు. ప్రైజ్ ది లార్డ్. భ్రష్టురాలివైపోతావు. దేవుని భయము మనలో నిలుచునుగాక. ఇంకొక మాట కూడా చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక
4వ అధ్యాయం 18వ వచనం చదువుమా. వారైతే 17. కాబట్టి అన్యజనులు నడుచుకొనున్నట్లు మీరిక మీదట నడుచుకొనవలదని ఇక మీదట అని నేను ఎన్నోసార్లు చెప్పాను. అమ్మా, నడుచుకోమాకండి, అట్లా ఉండమాకండి, అట్లా నడవమాకండి, ఎన్నిసార్లు బతిలన్నా అదే బాపతి. అమ్మా, ఇక్కడ ప్రభు అంటున్నాడు, కాబట్టి అన్యజనులు నడుచుకొనున్నట్లు మీరిక మీదట నడుచుకొనవలదని ప్రభువునందు ప్రభువునందు నేను మీకు చెప్పుచున్నాను. వారైతే అంధకారమైన మనసు గలవారై తమ హృదయ కాఠిన్యము వలన. ఏ మనసు? హృదయ కాఠిన్యం. ఏ మనసు? చీకటి. నీ మనస్సు చీకటితో నింపబడింది. నీ మనస్సు చీకటి కలిగి ఉంది. అంధకార మనస్సు గలవారై తమ హృదయ కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానము చేత. తమలో ఉన్న అజ్ఞానము చేత. జ్ఞానం లేదు కానీ అజ్ఞానం ఎక్కువ. తమలో ఉన్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై. నువ్వు దేంట్లోంచి పోతున్నావు? దేవుని వలన కలుగు జీవములో నుంచి నువ్వు తొలగిపోతున్నావు. ఏ మనసును బట్టి? అంధకారమైన మనసును బట్టి జీవము గల దేవుని సన్నిధిలో నుంచి నువ్వు వేరైపోతున్నావు. దేవుని వలన కలుగు జీవములో నుండి దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై మనస్సునకు కలిగిన వ్యర్థత అనుసరించి. చూసారా? తమ మనస్సుకు కలిగిన వ్యర్థత అనుసరించి, చెడు, అజ్ఞానం, అవిధేయత, మూర్ఖత్వాన్ని అనుసరించి నడుచుకొనుచున్నారు. వారు సిగ్గులేని వారై ఉండి. ఎవరంట? మనసాక్షిని చంపుకొని, మనసాక్షిలో అంధకారాన్ని దాచిపెట్టుకొని, మనసాక్షిలో చెడును దాచిపెట్టుకొని ప్రవర్తించేవారు, దేవుని వాక్యం అంటది, వారు సిగ్గులేని వారై ఉండి నానా విధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమను తామే కాముకత్వమునకు అప్పగించుకొనిరి. లోకాశలకు అప్పగించుకుంటున్నారట. అమ్మా, అంధకార మనసు కలిగి వారు దేవుని కృపకు దూరమైపోతున్నారు, జీవమునకు దూరమైపోతున్నావు. దేవుని మాటలు నాతో మాట్లాడుతున్నాయన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీ మనసాక్షి చచ్చిపోతుందని నీకు అర్థమవుతున్నదా? అర్థమైతే వెంటనే నువ్వు ఆ చీకటిలో నుంచి బయటికి రా. ప్రభు ఈ పూట నిన్ను పిలుస్తున్నాడు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక నువ్వు మారు మనసు పొందితేనే సరి, లేదా దీపస్తంభము మీద నుంచి నీ దీపాన్ని నేను తీసివేస్తానన్నాడు ఆయన. మారు మనసు పొందితే సరి, లేకపోతే ప్రసాదనా, లేకపోతే దీపస్తంభము మీద నుండి దీపాన్ని తీసివేస్తాడు ఆయన. భక్తి అట్టబడతాడు చేయమాకండి తెక్కలోలాగా. అర్థమైందా? భక్తి నీకు ఇష్టం వచ్చినట్లుగా చేయొద్దు. భక్తికి ఒక శక్తి ఉంది, భక్తికి ఒక మార్గం ఉంది, భక్తికి ఒక జ్ఞానం ఉంది. హల్లెలూయా. ఆ రకమైన భక్తి చేయి. దేవుని నామానికి సమస్త మహిమ కలుగునుగాక. ఇంకొక మాట కూడా చదవండి. 19వ వచనం చూసారమ్మా, చదివారా?
మళ్ళీ ఒకసారి చదువు 19వ వచనం. వారు సిగ్గులేని వారై ఉండి ఆ. నానా విధమైన అపవిత్రతను ఆ. అత్యాశతో జరిపించుటకు ఆ. తమ్మును తామే కాముకత్వమునకు అప్పగించుకొనిరి. దాని అర్థం ఏంటో తెలుసా? కాముకత్వమునకు అప్పగించుకొనిరి అను మాటకు అర్థం ఏంటంటే, అమ్మా, ఆశలు తీరని స్వభావం. ఏ స్వభావం? ఆశలు తీరని స్వభావం. చాలామంది మనసాక్షి సరిగ్గా లేక వాళ్ళ ఆశలు తీరని స్వభావాన్ని వారు ధరిస్తూ ఉన్నారు. అమ్మా, చాలామందిలో ఆశలు తీరలా. ప్రైజ్ ఎలా? మన ఆశ అంతా ఆయనే. నా మటుకు నాకైతే ఆయనే నా ఆశ. ప్రైజ్ ఎలా? నా మటుకు నాకైతే నా బలం ఆయనే. మరి మీ బలం, మీ ఆశ, మీ ధైర్యం, మీ బలం, మీ ఆధారం మరి ఆయన అన్నప్పుడు శుద్ధీకరణ ఏది? ఆయన అన్నప్పుడు తెలివేది? ఆయన అన్నప్పుడు నీకు దేవుని గురించిన జ్ఞానం సంపాదించుకునే ఆసక్తి ఏది? దేవుడు ఆ ఆసక్తి ప్రభు మనకు అనుగ్రహించునుగాక. మనసాక్షిని సరిగ్గా ఉంచుకోండి. ఎట్లట? మనసును మలినపరుచుకోవద్దు, మనసాక్షిని మలినపరుచుకోవద్దు. మనసును ఎప్పటికప్పుడు శుద్ధీకరించుకుంటూ ఉండాలి. భక్తుడైన దావీదేమన్నాడు? ఇస్సోపుతో నన్ను కడగయ్యా, హిమము కంటే నన్ను తెల్లగా మార్చు. హల్లెలూయా. పాపము జ్ఞాపకము రానంతగా నన్ను పరిశుద్ధపరచయ్యా. అయ్యా, కూడికలంటే అయ్యా లోకము జ్ఞాపకము రానంతగా, పనులు జ్ఞాపకము రానంతగా నన్ను పరిశుద్ధపరచు. అటువంటి వారే రేపు దేవుని మహిమ రాజ్యములో కనబడతారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 15వ వచనం. వారు తమ హేయ క్రియలను చేయుచున్నందున సిగ్గుపడవలసి వచ్చెను. కానీ ఏంటంట? హేయ క్రియలు జరిగించుచున్నందు వలన వారు సిగ్గుపడవలసి వచ్చెను. కానీ కర్ర తీసుకురారా. హల్లెలూయా. హుషారుగా చెప్పండి హల్లెలూయా. అమ్మా చదవండి 6వ అధ్యాయం 15వ వచనం. వారు తమ హేయ క్రియలు చేయుచున్నందున సిగ్గుపడవలసి వచ్చెను గాని వారు ఏమాత్రం సిగ్గుపడరంట. చేసేది సిగ్గులేని పనులు, కానీ ఏమాత్రం సిగ్గుపడరు. చేసేది భయం లేని పనులు, కానీ మీ నోర్లు తెరబడును గాక. కర్ర తీసుకొని మీ దగ్గరికి రావాలా? మరి మాట్లాడరే. హల్లెలూయా. ఏం పర్వాలేదు, మీరు నా పిల్లలే కదా. దేవుని పిల్లలను దైవ సేవకులకు కూడా దైవజనుడు అంటే తండ్రి. తన్ను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించే అధికారం ఉంది. హల్లెలూయా. చదువుమా. వారు ఏమాత్రమును సిగ్గుపడరు, అవమానము నొందితిమని వారికి తోచనే లేదు. అది అమ్మా, నేను గద్దించినప్పుడు బాధపడటం కాదు, బోధపడాలి. మీకు అర్థమైందా? బాధపడితే వచ్చేదేం లేదు, నాకు వచ్చేదేం లేదు, మీకు వచ్చేదేం లేదు. అర్థమవుతుందా? నువ్వే నష్టపోతావు, నాకు తెలియదు. నువ్వే వెనకబడతావు, నాకెందుకు?
ఉన్నోళ్ళు దేవుడి కృపను పొందుతారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ విమర్శ దినమందు ప్రతి ఒక్కరిని ఆయన లెక్క అడుగుతాడు. మరే ఓయమ్మా, నేను నీకు దైవజనుని అప్పగించి శ్రేష్టమైన ఉపదేశాన్ని, బోధన నీకు అప్పగిస్తే నువ్వు నిలబడ్డావా అని ప్రభు అడుగుతాడు. అడిగినప్పుడు నువ్వు తెల్లమోహం వేసుకొని నిలబడితే ఆయన నిన్ను గెంటేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు భక్తి అంతా చేసి అమ్మా భక్తి చేసేవాడినంట, పిలుపు వినే స్వభావం చెవులు కలిగిన వాడే, కానీ పెళ్లి వస్త్రం లేకుండా పోయి విందుశాలలో కూర్చుంటే దేవుడు చూసామన్నాడు, అబ్బా నా స్వరం వినొచ్చావా, బా మంచోడివి, బలా నమ్మకమైన మంచి దాసుడు అన్నాడా? ఏమన్నాడు? పెళ్లి వస్త్రము లేకుండా నిన్నెవడరా లోపట రానిచ్చింది? మలినమైన వస్త్రంతో ఎందుకు వచ్చావు అని వాడిని వెలుపటి చీకటిలో పారేశాడంట. వాక్యం అర్థమవుతుందా మీకు? కర్ర తీసుకొని రావాలా? మాట్లాడరే. మరి అర్థమవుతున్నప్పుడు అర్థమైన మొహాలు పెట్టచ్చుగా. హల్లే అమ్మా, మళ్ళొకసారి చదువు మొదటి నుంచి 15వ వచనం. వారు తాము హేయ క్రియలు చేయుచున్నందున సిగ్గుపడవలసి వచ్చేది. కానీ ఇదిగో, పిచ్చి పని చేసినప్పుడు సిగ్గుపడాలా, సిగ్గులేని పనులు చేసినప్పుడు సిగ్గుపడాలా? ఆమెను చెప్పండి గట్టిగా. వారు ఏమాత్రమును సిగ్గుపడరు. ఏందంట? వారు ఏమాత్రమును సిగ్గుపడరు. ఓ, ఈ వాక్యం వింటున్నావు నువ్వు? వాక్యం విను అభి, దీన్ని వాక్యం వినండి అన్న. మంచి కూర్చోండి. హల్లెలూయా. వాక్యం విన్న తర్వాత ఇప్పుడు ఉద్యోగానికి లేటుకు పోయావు, భయపడవా? మరి ఏడా రయ్యనత్తురుగా, మరి చెప్పండమ్మా. నేను రాకపోయినా లేటుకు వస్తే బయట నిలబడండి, అది భయం అంటే. నేను రాకపోయినా లేటుకు వచ్చా నేనే అని చెప్పి నీకు నువ్వే భయపడి అక్కడ నిలబడు. అమ్మయ్యా రాలేదులే ఇవాళ, అందుకని తొందరగా వచ్చా. స్తోత్ర. అసలైతే కాస్త లేటుకు వచ్చేవాడిని, మీకోసమే తొందరగా వచ్చేయాల. హల్లే హల్లెలూయా. అమ్మా, భయపడాలి. భయపడాల్సినప్పుడు భయపడాలి. విధేయత చూపాల్సినప్పుడు విధేయత అప్పగించుకోవాల్సినప్పుడు నువ్వు విధేయపడేటప్పుడేమో ఎదురెత్తున్నావు, దగ్గరెత్తున్నావు. నువ్వు ఎవరివైనా సరే, నువ్వు గవర్నమెంట్ ఆఫీసర్ అయినా ఇక్కడ దేవునికి సహోదరుడివే, దేవుని కుమారుడివే. నీ అధికారం ఏదైనా ఉంటే నువ్వు ఉద్యోగం చేసే దగ్గర చూపించుకో. అర్థమవుతున్నదా? నువ్వు ఒక పోలీసు అయితే నీ స్టేషన్లో చూపించు. నువ్వు ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే నీ ఎంప్లాయీ తనాన్ని అంతటినీ అక్కడ ప్రదర్శించు. ఇక్కడ కాదు. ఇక్కడ కుర్చీని కోరుకో, నేను గవర్నమెంట్ ఎంప్లాయీని, నేను ఉద్యోగస్తుని, నాకు అది ఉంది ఇది ఉంది. నీకు ఏది ఉంటే అది నీకే. నాకైతే మన ద్రాక్షక పొలం కొన్నావు, నాకేనా? నాకా నీకా? హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. మీరు కొనుక్కున్నది మీ అయితే కదా, నా ఎట్లయితే ఇక్కడికి వచ్చిన మనం నాకు అది ఉంది ఇది ఉంది అన్న గర్వం. అమ్మా, నాకు డబ్బు ఉంది. నీకు డబ్బు ఉంటే నీకు గొప్ప, దేవునికి గొప్ప కాదు నువ్వు. అర్థమవుతుందా? నీకు మేడలు మెద్దలు ఉంటే నీకు గొప్పది. దేవుని సన్నిధిలో ఏది గొప్ప కాదు. నీకు 10 కార్లు ఉండని, అది నీ గొప్ప.
దేవునికి నువ్వు ఎంత మాత్రం గొప్ప కాదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అమ్మా, ఇక్కడ ప్రభువు చెప్తున్న మాట, వారు తమ హేయ క్రియలు చేయుచున్నందున సిగ్గుపడవలసి వచ్చను. కానీ సిగ్గుపడాలి. అసలైతే పిచ్చి పనులు చేస్తున్నప్పుడు సిగ్గుపడాలా? అమ్మా, దేవుని సన్నిధికి రానప్పుడు భయపడాలా? దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు భయం కలిగి ఉండాలా? కానీ వారు ఏమాత్రము సిగ్గుపడరు. వాళ్ళు అస్సలు భయపడరంట. ఎవరోళ్ళు? హేయ క్రియలు జరిగిస్తున్నోళ్ళు, దేవుని నియమానికి వ్యతిరేకంగా నడుస్తున్నోళ్ళు భయపడరంట. ఆయనకి ఎట్ట భయపెట్టాలో ఆయనకి తెలుసులే. మీ పక్కన వాళ్ళు చెప్పు, నువ్వు భయపడకపోతే నిన్నెట్ట భయపెట్టాలో ఆయనకి తెలుసులే. తీరుగా చాలా మందిని చూశాను. అమ్మా, మంచి గవర్నమెంట్ టీచర్ అమ్మా, ఒకప్పుడు మంచిగా దేవుని భయం కలిగి ఉన్నవాడు అమ్మా దేవుని భయాన్ని విడిచిపెట్టాడు. మీ అందరికీ తెలిసిన విశ్వాస ఆయన, మన విశ్వాసే. దేవుని భయాన్ని విడిచిపెట్టాడు. ఇప్పుడు సాక్ష్యం లేకుండా దేశదిమ్మరైపోయాడు. సాక్ష్యం లేదు. ఒకప్పుడు మంచి స్థితిలో ఉన్నవాళ్ళు, ఒకప్పుడు దేవుని సేవకుల ద్వారా మంచి స్థితిలో ఉన్నవాళ్ళు, ఇప్పుడు దారి తప్పి మనసాక్షిని చంపుకొని భయం లేకుండా విచ్చలవిడితనాన్ని చేర్చుకొని భ్రష్టులై సైకిళ్ళ మీద, ఇంకా నా చిన్నతనాన సైకిళ్ళ మీద, అప్పుడు సైకిళ్ళే, డుగ్ మోటార్లు ఎక్కడో అమ్మా సైకిళ్ళ మీద తిరిగే వాళ్ళు ఇప్పుడు అదే బతుకు. మొన్న ఆయన కనిపించి అంటాడు, ఆయన పేరు నతానేలు అమ్మా, ఆయన అంటాడు, మా ఇంటికి ఒక్కసారి నీ అడుగు పెట్టయ్యా, అయ్యున్నప్పుడు పిలవలేకపోయానయ్యా, భయం పుట్టిందయ్యా. తప్పు చేసినప్పుడు భయపడాలన్నా, అదేంది తండ్రి దగ్గరికి రావాలా, అవసరమైతే ఒక తన్ను తినాలా? తప్పు చేసినప్పుడు భయపడాలా? ఆ భయం మళ్ళీ రానంత దూరానికి పోకూడదు. వాళ్ళు ఇంకా బయటికి వెళ్ళిపోయారు, ఇక మొహం చెప్పండి చల్లట్లే రావటానికి. చాలా మంది అమ్మా, మన సేవా పరిచర్య మొదలుపెట్టిన దగ్గర నుంచి అమ్మా మేలులు పొందిన వారు, అద్భుతాలు పొందిన వాళ్ళు, వాళ్ళందరూ ఉండుంటే ఇట్లాంటి మందిరాలు ఒక 10 మందిరాలు ఏడగట్టాల అమ్మా. కొంతమందికి ఉపదేశం నచ్చక, గద్దింపు నచ్చక అమ్మా, ఈ బోధకు నిలవలేక, నడిపింపుకు అప్పగించుకోలేక చాలామంది త్రొట్టిల్లిపోయి వారి సాక్ష్యాన్ని, వారి మనస్సాక్షిని వారు చంపుకొని సాక్ష్యాన్ని కోల్పోయారు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. వారు ఏమాత్రము సిగ్గుపడరు, సిగ్గుపడవలసి వచ్చను గాని వారు ఏమాత్రము సిగ్గుపడరు. అవమానము నొందితిమని వారికి తోచనే లేదు. అది మాకు అవమానం కలిగింది, మేము ఇప్పటి నుంచి మంచిగా నడుచుకోవాలి అన్న జ్ఞానం ఉండదట. గనుక వారితో వారు పడిపోవుదురు. నేను వారిని విమర్శించు కాలమన్నా. ఇక పడిపోయే వాళ్ళందరూ కూడా ఒక దగ్గర అవుతారు. ఇంకా అమ్మా, ఇప్పుడు చదువుకునే పిల్లలందరూ ఒక గుంపు ఒక దగ్గరే ఉంటారు. చదువుకునే వాళ్ళందరూ గమనించారా? హలో, అరే చదువుకునే పిల్లలు చెప్పండి రా బాయ్, ఆల్రెడీ చదువుకున్న వాళ్ళు కూడా చెప్పండి. మరి నోరు తెర మాకు నువ్వు ఎగలపోతే చెప్పు, చదువుకున్నావా నువ్వు? చదువుకునే పిల్లలందరూ ఆడ ఉంటారు ఒక దగ్గర. వాళ్ళందరూ ఒక దగ్గర కూర్చొని మంచిగా ఒకరితో ఒకరు డిస్కషన్ చేసుకుంటా చక్కగా చదువుకుంటు. చదువులేని వాళ్ళందరూ ఆడ ఉంటారు. రా నేను చూపిస్తా రా అని చెప్పి చూపించండి. ఏడుంటారు వాళ్ళు? దేవుళ్ళలోంచి తప్పిపోయిన వాళ్ళందరూ ఏడుంటారు? తప్పిపోయిన ఆత్మలు, పాతాళంలో పడిపోయి ఆత్మల దగ్గరికి పోతారు. ఇంకా పోయి ఇంకా వాళ్ళతోని, నేను ముందు కళ్ళు తెరిచిన, నువ్వు లేటుగా కళ్ళు తెరిచిను అని చెప్పి ఈ పాతాళంలో పడిపోయిన వాళ్ళ మాటలు ఏంది?
ఇంకొంచెం గట్టిగా చెప్పు, సౌండ్ పెట్టి. అది పాతాళంలో పడిపోయిన వాళ్ళ మాటలో. అమ్మా, పడిపోయిన వాళ్ళు మళ్ళీ పడిపోయిన వాళ్ళు దగ్గరికి పోతారు, నిలబడినోడు దగ్గరికి పోడు. నిలబడి దగ్గర నువ్వు పోయిండు అనుకో, నిన్ను అరిచాడా, ఎందుకని అటు చేసావు అక్క, ఎందుకు అటు చేసావు, మంచిగా ఉండాల్సింది కదమ్మా అని నిలబడినోడు అయితే మాట్లాడతాడు. పడిపోయినోడైతే అవునా నిజమా, నాకు కూడా అనిపిస్తుందన్న నా మనసులో, ఏంది ఆ గద్దింపు, ఏంది కళ్ళకు గాని రావట్లేదే. నేను మిమ్మల్ని కానీ మీ అర్పణ కానీ నేను ఇంత మటుకు ఎప్పుడు చూడలే. నేను ప్రభువు వైపు చూస్తూ ఈ పరిచర్య చేస్తా ఉన్నా. నా దేవుడు నన్ను ఎంత పోషించాలో అంత పోషిస్తాడు, ఎంత ఇవ్వాలో అంత ఇస్తాడు. అందుకనే మీకు మంచి ఉపదేశాన్ని ప్రభు మీకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. మనసాక్షిని చంపుకుంటే నువ్వు త్రొట్టిల్లిపోతావు. నేను వారిని విమర్శించు కాలమున వారు తొట్టిల్లుదురని దేవుడు సెలవిచ్చుచున్నాడు. అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయం. నాకు మళ్ళీ ఇంకొక జ్ఞాపకార్థ కూడిక ఉంది. ఆ జ్ఞాపకార్థ కూటానికి నేను బయలుదేరాలి. మళ్ళీ అది అయిపోయిన తర్వాత సాయంత్రం మళ్ళా ఆరాధనకు సమీపించాలి. చదవండి, అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయం. ఎంత చెప్పానమ్మా? 5వ వచనం, మొదటి వచనం. అననీయ అను ఒక మనుష్యుడు తన భార్య అయిన సప్పీరాతో ఏకమై పొలమమ్మెను. భార్య ఎరుకనే వాడు దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టాడు. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను? చూసారా, పరిశుద్ధాత్మను మోసపరచుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించింది? హృదయాన్ని ప్రేరేపించే ఆత్మలు కొన్ని ఉంటాయి. చెప్పండి, ఏంటది? హృదయాన్ని ప్రేరేపించే ఆత్మలు. ఏం ప్రేరేపణ హైమాదక? అదే ఏం ప్రేరేపణలు చెప్పండి, తెలిసిన వాళ్ళు చెప్పండి. ఏం ప్రేరేపణలు? ఇప్పుడు ఎందుకులే, ఇప్పుడు పోకపోతే ఏం కాదు, నోరు మూసుకొని కూర్చో, ఇప్పుడు మనకు పని ఉందిలే, లేకపోతే మనకు అవసరత ఉందిలే. ఇవన్నీ కూడా సైతానుగాడి యొక్క ప్రేరణలు. హల్లెలూయా. అననీయా, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు అది నీకెన్ని అవసరాలైనా ఉండని, నీ మనస్సును సైతానగాడికి అప్పగించకుండా నీ అర్పణను దేవుని సన్నిధికి తీసుకొని రావాలి. ఆమేన్ చెప్పండి గట్టిగా. దేవుని సొమ్మును దేవుని సన్నిధిలో మనం అప్పగించాలట. ఇది నేను చెప్పిన మాట కాదు, వాక్యంలో ఉన్నది నేను మీకు చెప్తున్నా. నా మనసు ఎట్టుంటుందో తెలుసా? అవసరాల్లో ఉన్నారులే, లేకపోయారులే, స్తోత్రం, కష్టంలో ఉండుంటారు అనుకుంటా అమ్మా అని అనిపించింది నా మనసు. ఎందుకంటే నేను కూడా మనిషినేగా, కాదా? నేను కూడా మీలాంటి మనిషినే కదా. మీ అవసరాలు మీకు ఎట్లుంటాయో నా అవసరాలు కూడా, మీరెప్పుడైనా అవసరాల్లో ఉండి నేను అప్పుడప్పుడు విజిటింగ్కి వెళ్ళాను అనుకో, అతి చిన్న కానుక నా చేతిలో పెడతారు. ఓహో, అవసరాల్లో ఉన్నదేమోలే అని నేను అనుకుంటా. స్తోత్ర. కానీ దేవుడు లోపల ఉన్న గల్లా పెట్టిన కూడా చూస్తాడు.
చూశాడు నాన్న, ఇక్కడ చూడలేదా? చూసి, ఏ అననీయా, దేవుని ఆత్మను దుఃఖపరచుటకు నీ మనస్సు ఎలాగూ ప్రేరేపించబడింది? నీ భూమి వెలలో ఎందుకు దాచిపెట్టావు? దాచిపెట్టబడినవన్నీ దోచుకోబడతాయి. హల్లెలూయా. అమ్మా, మన పిల్లలు ఈ చెన్నైలో ఉంటున్నారు. మన నవీన్ వాళ్ళ కుటుంబం వాళ్ళు బాగా కష్టపడి సంపాదించిన సొమ్ములో నుంచి 10వ భాగం తీశారు. ఏం చేశారు? మాట్లాడుదురుగాక. ఏం తీశారు? ఇప్పుడు 10వ భాగం తీసిన తర్వాత దాన్ని మనం మన దగ్గర ఉంచుకొనకూడదు. ఏం చేయకూడదు? ఉంచుకోకూడదు. తక్షణమే, వెంటనే మనం దాన్ని ప్రభువు సన్నిధిలో దాన్ని అల్లాడించు అర్పణగా దాన్ని చెల్లించాలి. హల్లెలూయా. వీళ్ళు ఏం చేశారు అని అంటే, ఆ అర్పణను, ఆ 10వ భాగాన్ని దాచిపెట్టారు. అమ్మా, సారాకి ఏమైనా దాచిపెడితే అర్థం కాల. దొంగలు పడలేదా? 10వ భాగం దొంగలించారని చెప్పారు నాకు. అన్నా, పెట్టిపోతే అవి తీసుకున్నారన్నా అని చెప్పారు. మరి నాకు ఎంత మటుకు వాస్తవం నాకేం తెలుసు? మీ ఇంట్లోకి వచ్చి నేను జొరబడి చూడలేనుగా. హల్లే అమ్మా, అవి దొంగలించబడ్డాయన్నా అని చెప్పాను. అమ్మా, దేవుడు మనకిస్తున్న ప్రతి దానిలో మన మనస్సాక్షిని బట్టి, దేవుడు నాకు ఇంత మేలు చేస్తున్నాడు, దేవుడు నన్ను బ్రతికిస్తున్నాడు, పోషిస్తున్నాడు, ఆదరిస్తున్నాడు, సమృద్ధినిస్తున్నాడు, ఈ స్థితిని దేవుడు నాకు అనుగ్రహించాడు అని నువ్వు ప్రేరేపింపబడిన దాని ప్రకారం నీవు ఆశీర్వదించబడిన కొలది నువ్వు దేవునికి ఇవ్వాలి. చదవండి అన్నమాట. దేవునికి ఎలాగూ ఇవ్వాలి అని అంటే, మనము దీవించబడుచున్న కొలది ఆయనకు మనం ఇవ్వాలి. దేవుని నామానికి సమస్త మహిమ కలుగును గాక. అమ్మా, తీసిన వాళ్ళు చూడండి, నేను ముందుకు వెళ్తున్నాను. అమ్మా, మనము ఆశీర్వదించబడుచున్న కొలది దేవునికి మనం అర్పణ తీయాలి. అది మనకు ఆశీర్వాదకరం. కానీ వీరు వారి మనస్సాక్షిని చంపుకొని దేవునికి ఇవ్వాల్సిన దాంట్లో కొంచెం దొంగలించి పక్కన పెట్టుకొని వారు దేవుని సన్నిధికి వచ్చి వారి అర్పణను అప్పగించారట. అది మనకు దీవెనకరము కానే కాదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. నీ కాఠిన్యము మార్పు పొందని, నీ హృదయ కాఠిన్యం. అమ్మా, చాలా మంది హృదయం మెత్తనవ్వదు, కఠినమవుతూ ఉంటుంది. ఏమవుతుంది? హలో హలో, మాకు అంత దూరాన్ని వచ్చి నిద్రపోతుంది చూడు ప్రిస్కిలక్క. ఆమె కూడా మన బిడ్డే, నిద్రపోమాకు తల్లి. ఎవరిని వదిలిపెట్టను మా సంఘంలో, కొత్త వాళ్ళైనా నాకు పాత వాళ్ళే. హల్లెలూయా. అమ్మా, చాలామంది వాక్యం, ఇప్పుడు భూమి మీద వర్షం పడింది అనుకో, భూమి ఏమవ్వాలా? మెత్తబడిద్దిగా. వ్యవసాయానికి అనుకూలంగా
మారిద్దిగా. వాన పడకపోతే భూమి నెరవిడిచి వర్షం కోసం ఎదురు చూస్తూ ఉంటుందిగా. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు వాక్యం నీ దగ్గరికి వస్తుందా? వీళ్ళు చచ్చిపోయారు. వాక్యం మీ దగ్గరికి వస్తుందా? వాక్యం మీ దగ్గరికి వస్తుందా? వాక్యం మీ దగ్గరికి వస్తుందా? ఇన్నిసార్లు బతీలు ఆడించుకోవటం అవసరమా? ఒక్కసారికి చెప్తే ఎంత ముద్దుగా ఉంటుంది. ఏంద్రా పిలుస్తుంటే పలకమని వాయించరు. మరి మిమ్మల్ని ఇప్పుడు ఏం చేయాలి? వాక్యం మీ దగ్గరకు వస్తుందా? హల్లెలూయా. మరి వాక్యం నీ దగ్గరికి వస్తున్నప్పుడు నీ హృదయం ఏమవ్వాలి? నీ మనసాక్షి ఏమవ్వాలి? మరి కఠినం ఎందుకు అవుతుంది అంటే ఆ వాక్యం నీ మీదకు రాట్లా. ఆ వాక్యం అనే వర్షం నీ గుండెను తడపట్ల, నువ్వు అప్పగించుకోవట్లే. నీ బుద్ధి వేరు అమ్మా. వినుటకు మనసు నీకు లేదు, అందుకని వినలేకపోయారంట. చదవండి అన్నమాట. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం. విందురని నేను ఎవరితో మాట్లాడాలి? ఎవరికి సాక్ష్యం ఇవ్వాలి? ఏందంట? వారు వినుటకు తమ మనస్సును, వాక్యాన్ని ఇది చూడు, వినటానికి మీ హృదయాలను మీ ఇంట్లోనే సిద్ధపరచుకొని రావాలంట. ఈరోజు నేను వాక్యం వినాలి, ఈరోజు నేను నా ప్రభువును స్తుతించాలి, ఈరోజు నేను దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధతో అంగీకరించాలి అని చెప్పి మీ యొక్క హృదయాన్ని సిద్ధపరచుకోవాలి. అందుకనే సిద్ధపాటు కూడికలు కూడా పెట్టారు. ఎప్పుడు సిద్ధపాటు కూడిక? మరి ఆ సిద్ధపాటు కూడికకు వస్తున్న వాళ్ళు చేతులు ఎత్తండి. మరి సిద్ధపాటు కూడికకు రాకపోతే నువ్వు వాక్యాన్ని వినటానికి నీ హృదయం ఏం సిద్ధంగా ఉంటుంది? నా మాట మీకు అర్థమైందా? ఏమర్థమైంది? నీ హృదయాన్ని నువ్వు సిద్ధపరచుకోలేదు, నువ్వు ఇంక వాక్యం ఏమంటావు? ఆదివారం వచ్చి కాలు చాపి నిద్రపోవటం తప్ప, ఏమా ఆదివారం వచ్చి పక్కన వాళ్ళని గుసగుసలు ఆడించడం తప్ప, ఏమా ఆదివారం వచ్చి పిల్లలతో ఆడుకోవటం తప్ప, ఆదివారం వచ్చి నీకు ఇష్టమైనట్లుగా బతకడం తప్ప, ఆదివారం వచ్చి నిద్రమోహం వేసుకొని కూర్చోవటం తప్ప, ఆదివారం వచ్చి హల్లెలూయా చెప్పకుండా కూర్చోవటం తప్ప, ఆదివారం వచ్చి సమాధానం చెప్పకుండా కూర్చోవటం తప్ప. ఇందాక సమాధానం చెప్పకుండా కూర్చున్న వాళ్ళందరూ సిద్ధపాటు కూడికలో సిద్ధపరచుకోకుండా ఉన్న వాళ్ళే. ఇప్పుడు హల్లెలూయా చెప్పకుండా ఉన్న వాళ్ళు కూడా వాళ్ళే. ఇప్పుడు చెప్పినందువలన రేపు వచ్చే శనివారానికి మార్పు కలుగుతుందని ఒక నిరీక్షణ కలిగి ఉన్నాను. అమ్మా, శనివారం దేనికంటే ఆదివారానికి నిన్ను సిద్ధపరచడానికి. అర్థమైందా? శనివారం దేనికి? ఆదివారం నిన్ను సిద్ధపరచడానికి. ఉదయకాల ప్రార్థన దేనికి? నిన్ను ఆ దినమంతా కూడా ఆరోగ్యంగా, క్షేమంగా, భద్రంగా కాపాడటానికి ఉదయకాలపు ప్రార్థన. అమ్మా, నీకేం లేదు? సిద్ధపాటు లేదు. చెప్పండి అందరూ. అది సిద్ధపాటు లేకపోతే రేపు ఎత్తపడతాము అన్న నిరీక్షణ ఉందా? అమ్మా, సిద్ధపడలేదు నువ్వు.
దివిటీలు తీసుకొని వచ్చారంట, కానీ ఏం లేదు, నూనె లేదు, సిద్ధపాటు లేదు. మరి ఇది అయిపోయిద్దేమో, ఇంకా కొంచెం కలిగి ఉండాలి అన్న సిద్ధపాటు లేక దేవుని యొక్క స్వరము విని సిద్ధపడిన వాళ్ళందరూ వెళ్ళిపోయారు. సిద్ధపడని వాళ్ళు విడవబడ్డారు. రేపు మీ పరిస్థితి అంతే కాకుండా ప్రభుడు మీతో మాట్లాడుతున్నాడు. సిద్ధపడాలి. ఆదివారం వాక్యం వినటానికి శనివారం సిద్ధపడాలి. ఏం చేయాలన్నా? శనివారం కూడికలో ఖచ్చితంగా పిల్లలు మొదలుకొని ముసలోళ్ళ వరకు కనబడాలి. నువ్వు సిద్ధపడకుండా వచ్చి ఏడిపీయటానికి తప్ప, అమ్మా ఏడకొచ్చి నిద్రపోవటానికి తప్ప, ఏడకొచ్చి నీకు ఇష్టానుసారంగా జీవించడానికి తప్ప ఏ ప్రయోజనం ఉండదు. నేను ఆదివారం పోతున్నానుగా, ప్రయోజనం ఉండదు. అమ్మా ఇక్కడ ఏమన్నాడు? మరొకసారి చదువుమా. 6:10 విందురని నేను ఎవరితో మాట్లాడేదను, ఎవరికి సాక్ష్యం ఇచ్చేదను, వారు వినుటకు తమ మనసును సిద్ధపరుచుకొనరు గనుక వినలేకపోయిరి. ఇంకంతే. వారు వాక్యం అని ఇంకా సంతోషం. ఇప్పుడు వాక్యం, దేవుని వాక్యం వినబడుతుంది కదా, మరి ఈ వాక్యాన్ని బట్టి ఎంతమంది సంతోషంగా ఉన్నారు? సంతోషంగా ఉంటే నువ్వు ఇక వాక్యాన్ని తృణీకరించవు, దైవజనుడి మాటను తృణీకరించవు, విలవిస్తావు. అమ్మా ఒకప్పుడు దైవజనుడిని తృణీకరించిన వారు ఇప్పుడు వాళ్ళ పిల్లలు వాళ్ళని తృణీకరిస్తున్నారు. నా మాట మీకు అర్థమైందా? హలో హలో హలో, నా మాట మీకు అర్థమైందా? ఒకప్పుడు దైవజనుని తృణీకరించిన వాళ్ళు ఇప్పుడు వారి పిల్లలు వారిని తృణీకరిస్తున్నారు. ఇప్పుడు అర్థమవుతుందా? ఒకప్పుడు నేను చేసిన పాపమే, ఒకప్పుడు నేను జీవించిన జీవిత విధానం ఇప్పుడు నా ఎంట పడుతుందా? ప్రైజ్ ది లార్డ్. అమ్మా ఇప్పుడు నువ్వు తృణీకరించావనుకో, రేపు నీ పిల్లలు నిన్ను తృణీకరిస్తారు. దేవుని తృణీకరించొద్దు. ఆ శాపం మనలో నుంచి దూరం అయిపోవునుగాక. అప్పగించుకునే మనస్సు ప్రభు మనకు అనుగ్రహించునుగాక. 100 మంది మధ్యలో నిన్ను గద్దించిన ఆ గద్దింపును స్వీకరించే మనస్సు నీకొచ్చునుగాక, లోబడే మనసు నీకొచ్చునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మా ఇప్పుడు రోమీయులకు రాసిన పత్రికకు రామ్మా, 2వ అధ్యాయం 5వ వచనం. మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు, అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలు పరచబడు దినమందు, అది చూసారా, మనకు మనమేనట మన హృదయ కాఠిన్యాన్ని బట్టి, నీ హృదయమును అనుసరించి నడుచుకొనిన దాన్ని బట్టి రేపు నీకు నువ్వే ఉగ్రతను సమకూర్చుకుంటున్నావట. సొంత జ్ఞానం వద్దని చెప్పండి పక్కన వాళ్ళకి, సొంత తెలివితేటలు వద్దని చెప్పండి. అది మన పిల్లలే కనుక సొంత తెలివితేటలను వినియోగిస్తూ ఉంటే అది మంచిదంటారా? స్తోత్ర. పోయినసారి మీకు ఒక మాట చెప్పాను, మీకు గుర్తుందో లేదో. ఒక తల్లి అమ్మా ప్రేమించి పెళ్లి చేసుకున్నారమ్మా. అమ్మా వారి పిల్లలు ప్రేమించి పెళ్లి చేసుకుంటే వాళ్ళ అమ్మ వచ్చి నా దగ్గరికి బాధపడాలా, సంతోషంగా రావాలా? ఎందుకు? దేవుని నియమానికి వ్యతిరేకంగా చేసింది కనుక. స్తోత్రం, స్తోత్రం. వచ్చి బాధపడాలి. కానీ ఆమె ఏమంటుందో తెలుసా? అన్న నాకే పని లేకుండా చూసుకుందన్న అంటుంది. ఏంది? నాకు అసలు పని పెట్టలేదన్నా,
ఏ పని లేకుండా హాయిగా ఆ పిల్లే చూసుకున్నాను. మొన్న కలిసి అంటది, అన్నా అల్లుడు నువ్వు బిడ్డ ఇద్దరు గొడవ పడుతుంటే వాళ్ళని విడదీయటానికి పోయిందంట మధ్యలోకి. పోతే అల్లుడు బయ్య బాధిండంట. ఎవరిని అన్న వారిని విడదీయలేక సావుకు వస్తుందన్న. ఏందన్నా మంచుకుంటారేమన్నా అనుకున్నాడన్నా. వీళ్ళు కొట్టుకొని నా ఈపు సిద్ధపడి చేస్తున్నారన్నా. అన్న నువ్వే ఇంకా గట్టిగా పేద నేను ఎందుకు చేస్తా? నేను చెయ్యను కాక చేయను అంటే అడ్డన్నా. నువ్వు కాక ఇక మాకెవరు ఉన్నారండు. నేను చేయను. హల్లెలూయా. అమ్మా నువ్వు చేసిన తప్పుకు నేను ప్రార్థన చేసేది నువ్వే చేసుకో. తప్పులు చేసేదేమో నువ్వా ప్రార్థన చేసేది? మళ్ళీ నువ్వు చెయ్యవుగా. నేను చేసి నువ్వు చేసేది వేరు. నన్ను ఒక్కడిని చేయమంటావు? స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీకు కూడా పశ్చాత్తాపం ఉండాలిగా. నీకు ఆ మారు మనసు. ఎవరైనా అటు అంటున్నారా? ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ మంచోళ్ళని చూడరు సొత్తే. సరదాగా కూడా ఆ మాట అనమాకండి. సరదాగా కూడా తాతలు, అమ్మమ్మలు, నాయనమ్మలు, జేజమ్మలు, నాన్నలు, అమ్మలు, అక్కలు, చెల్లెలు ఎవరే కానీ సరదాగా కూడా మాట అనమాకండి. అరే చూసుకున్నావులే కానీ కాత సౌండ్ పార్టీని చూసుకో, ఈడు ఎవరం కలిగిన వాళ్ళని చూసుకో, పొలాలు ఉన్న వాళ్ళని చూసుకో. సేమ్ క్యాస్ట్ వారిని చూసుకో. వద్దు, సరదాగా కూడా మాట మాట్లాడమాకండి. దేవుడు మీ పిల్లలకు మంచి సంబంధాలను ప్రభు సిద్ధపరిచాడు. హల్లెలూయా. దేవుని ఎంపికలో ఉన్న సంబంధాలను ప్రభు మన సంఘములో ఉన్న ప్రతి యవన బిడ్డకు ప్రభు అనుగ్రహించునుగాక. దేవుని వాక్యం అంటది, తొందరపడి నడుచువాడు దారి తప్పిపోతాడు. తొందరపడి నడవద్దు, తొందరపడి డెసిషన్ తీసుకోవద్దు, తొందరపడి అడుగు వేయొద్దు, తొందరపడి నవ్వొద్దు, తొందరపడి నీ ఫోన్ నెంబరు ఇవ్వద్దు, తొందరపడి మెసేజ్ చెయ్యొద్దు, తొందరపడి బండి ఎక్కద్దు, తొందరపడి అఘాయిత్యానికి పాల్పడద్దు. దేవుని వాక్యం అంటది, తొందరపడి నడుచువాడు, మనసాక్షిని చంపుకొని నడిచేవాడు దారి తప్పిపోతాడు. చదువు మాట సామెతల గ్రంథం 19వ అధ్యాయం 2వ వచనం. చూసారా? తొందరపడి నడుచువాడు దారి తప్పిపోతావు. నువ్వే దేవుని కృపలోంచి వెళ్ళిపోతావు. దేవుని మార్గంలోంచి నువ్వు వైదొలిగిపోతావు. దారి తప్పిపోకుందురుగాక. తొందరపడదని చెప్పండి పక్కన వాళ్ళకి. అదే భక్తిలో తొందరపాటు పనికిరాదమ్మా. తొందరపడకూడదు అన్నమాట. ఇటు చూడండి అన్న, ఇటు చూడండి. చెప్పండి, తొందరపడకూడదు. సౌలు ఏం చేశాడు? సాహసించి అన్నమాట. సాహసించి తొందరపడి ఏం కాదులే మేము చూడండి ఏముంది. ఇప్పుడు నేను వాక్యం ఎట్లా చెప్తున్నాను మీరు చూడట్లేదా? మీకు కూడా మైకెత్తే మీరు కూడా చెప్తారు, కానీ చెప్పకూడదు. కుక్క చేసే పని కుక్క చేయాలా? గాడిద చేసే పని అది ఎట్ట పుట్టిందో చెప్పనా? ఒకరోజు యజమానుడు బయటికి పోయి రాగానే కుక్క తోక ఊపుకుంటా మా యజమానుడు వచ్చాడు హో అని చెప్పి పరిగెత్తుకుంటూ పోయి 2 కాళ్ళు వేసిందంట. అది గాడిద చూసింది. ఏది చూసింది? గాడిద చూసి ఓహో యజమానుడు బయట నుంచి వచ్చేటప్పుడు మనం కూడా వెళ్ళి 2 కాళ్ళు మీదేయాలా అని చెప్పి అది కూడా
చూసి 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 ప్రాక్టీస్ చేసి ఏమా ఇక యజమానుడు వస్తూ ఉండగానే పరిగెత్తుకుంటూ పోయి 2 కాళ్ళ మీద వేసిందంట. ఆ యజమానుడు భూమిలోకి బెత్తడి పోయిండు. స్తోత్రం చెప్పండి. అప్పుడు పుట్టింది ఆ సామెత, కుక్క పని కుక్క చేయాలా. అప్పుడు పుట్టింది ఆ సామెత. అట్ట నీ పని నువ్వు చేసుకో, నా పని నేను చేసుకుంటా. ఆమేన్. ఇప్పుడు ఎవరైనా రోగంతో నీ దగ్గరికి వచ్చి, అక్క నాకు బాగలేదు అక్క, మాకు నుంచి ప్రార్థన చేస్తా, అదేముంది, నాకు రాదు ఆ ప్రార్థన. దేవుని వాక్యం అంటది, తొందరపడి ఎవరి మీదనైనను హస్త నిక్షేపణ చెయ్యకుము. స్తోత్రం చెప్పండి గట్టిగా. అమ్మా చదవండి, అమ్మ చదవండి. హల్లెలూయా, హల్లెలూయా. తొందరపడి ఎవరి మీద కానీ హస్త నిక్షేపణ మొదటి తిమోతిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం. తొందరపడి త్వరపడి ఎవని మీదనైనను, స్తోత్రం చెప్పండి, చేస్తే ఏమైంది, పరుల పాపములో, వాళ్ళ పాపంలో మనం కూడా పాలి భాగస్థులం అవుతామంట. స్తోత్రం చెప్పండి. వారి పాపములో మనం కూడా పాలివారం అవుతాము. నీవు పవిత్రుడవుగా ఉండునట్లు చూచుకొనుము. చేతులు ఉన్నాయా మీ అందరికీ? హల్లెలూయా. కనుక నీ మనసాక్షి సావకుండా చూసుకో. ఏం చేయాలి? తెలివితో మన మనసాక్షిని చంపుకోకుండా చూసుకోవాలి. మనసు చచ్చిపోతే ఇంక మనం నిలువెలా చచ్చిపోయినట్టే. అది చావకుండా చూసుకుందుము గాక. ఈ ఒక్క మాట చెప్పి ముగిస్తాను. మొదటి తిమోతి 1వ అధ్యాయం 19వ వచనం. తిమోతిలకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. ఎవరైనా ఒకరు చదవన్నానా? అట్టి మనసాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయమై ఓడ బద్దలైపోయిన వారి వలె, అదిగో మనసాక్షిని త్రోసివేసిన వాళ్ళు, మనసాక్షిని పక్కన పారేసిన వాళ్ళు. పిల్లరా, నువ్వు ఢిల్లీకి రాజైతా ఉన్నా, రాజైనా, నువ్వు ఎంత దూరాన ఉన్నా, నీ మనసంతా దేవుని మందిరం మీదనే ఉండాలి. నిన్ను పోషించి, నిన్ను సంరక్షించి, నిన్ను నడిపిస్తున్న దైవజనుడి మీదనే ఉండాలి. స్తోత్రం చెప్పండి గట్టిగాను. హల్లెలూయా. అంతేగాని నువ్వు సొంత జ్ఞానము కలిగి నేను ఢిల్లీకి రాణినయ్యాను, రాజునయ్యాను, రంగన్నయ్యాను అని చెప్పి నీ ఇష్టానుసారమైన వేషం వేస్తే మొదట నీ స్థితి మరలా నీకు వస్తుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. గనక దేవుని భయము కలిగి ఉందాం, మన మనసాక్షిని మనం కాపాడుకుందాం. అట్టి కృప దేవుడు ఈ శుద్ధీకరణ దినాలలో మనందరికీ కలగచేసి సాయంత్రం జరనున్న బల్ల కొరకు మనల్ని సిద్ధపరచునోగాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. అయ్యా, ఇంత ఉపదేశం విని కూడా నా తెలివిని నేను ప్రదర్శిస్తున్నానయ్యా. అందుకనే నేను శక్తిని కోల్పోయి రోగాన్ని సంపాదించుకుంటున్నా. బలహీనతలు వస్తున్నాయి, శోధనలు వస్తున్నాయి, ఇబ్బందులు వస్తున్నాయి. ప్రభూ ప్రభూ ప్రభూ, ఇంత ఉపదేశం వింటున్నాను నేను. జ్ఞానము కలిగి నడుచుకున్నట్లుగా, తెలివి కలిగి ప్రవర్తించినట్లుగా నాకు కృపనివ్వండి అయ్యా. ఎక్కడ ఉన్నా నీ నామానికి ఘనత తెచ్చు బిడ్డగా.
చేయండి, చేయండి, ప్రార్థన చేయండి. భారంతో, ఆసక్తితో, కన్నీళ్లతో ప్రార్థన చేయి. ప్రభూ, నా తెలివి, నా జ్ఞానం నీ చిత్తాన్ని నెరవేర్చేదై ఉండాలి, నిన్ను సంతోషపరిచేదై ఉండాలి. నిన్ను ఏడిపించేదిగా ఉండకూడదు, సేవకులను ఏడిపించేదిగా ఉండకూడదు. మౌనంగా ఉండొద్దు, నోరు తెరిచి ప్రార్థన చేయండి. భారముతో కన్నీళ్లు విడుస్తూ ప్రార్థన చేయండి. భయపడాల్సినప్పుడు నేను భయపడకుండా తెగిస్తున్నానయ్యా. నా మనస్సాక్షి నా మీద నేరారోపణ చేస్తా ఉన్నా, నేను అప్పగించుకోవట్లేదయ్యా. నా మనస్సాక్షి నేనే చంపివేసుకుంటున్నాను. నాకు జ్ఞానం ఇచ్చావు, తెలివిచ్చావు, కానీ నీకోసం నేను వినియోగించట్లేదయ్యా. నన్ను క్షమించయ్యా. నాకు ఒక సిద్ధపాటు లేదయ్యా. సిద్ధపాటు కూడిక సేవకులు పెడుతూనే ఉన్నారయ్యా, కానీ నాకు ఒక సిద్ధపాటు లేదు. నాలో ఒక భయం లేదు. శుద్ధీకరణ కూడికలు పెడతా ఉన్నా, నాకు కాదులే అని మనసాక్షిని చంపుకొని ప్రవర్తిస్తున్నానయ్యా. క్షమించయ్యా, క్షమించయ్యా, క్షమించయ్యా. నాలో నీ భయం కలగాలయ్యా, నాలో నీ జ్ఞానము కలగాలయ్యా. చేయండి, భారంతో ప్రార్థన చేసుకోండి. దుర్బోధ, దుర్బోధ నీ హృదయంలోనికి రాకుండా చూసుకో. నిన్ను బలహీనపరిచే మాటలు నీలోనికి రాకుండా చూసుకో. భక్తిలో నుంచి త్రప్పించే మాటలు నీ దగ్గరకు రాకుండా చూసుకో. ఎవరైనా బలహీనపరచాలని చూస్తే వారి నుంచి వేరైపో. భక్తిహీనతను కనపరచొద్దు, అవిధేయత, మూర్ఖత్వాన్ని కనపరచొద్దు. నీ ద్వారా ఇంకొకరు పాడైపోతారు. నిన్ను బట్టి సంఘం దెబ్బతింటుంది. నన్ను బట్టి నా సంఘం దీవించబడాలయ్యా. నా విధేయతను బట్టి అనేకులు నీ దగ్గరకు రావాలయ్యా. ఇంకొకలను ప్రేరేపించే విధముగా నా భక్తి మారిపోవాలి. నా మనస్సాక్షిని పరిశుద్ధపరచయ్యా. నన్ను చూసి ఎవరు భక్తిలో బలహీనమైపోకుండా, వెనకబడకుండా,
ప్రభువు నాకు నీ భయాన్ని దయచేయి. భయపడాల్సిన ఈ చోటే నేను భయపడట్లేదయ్యా. నేను నా గర్వాన్ని చూపిస్తున్నా, నా అహమును చూపిస్తా ఉన్నా. నేను తీర్పులోనికి రాకమునిపే, నా మీదకు నీ శిక్ష రాకమునిపే నాలో ఒక పశ్చాత్తాపం, నాలో ఒక మారు మనసుకు సంబంధమైన క్రియలు నాకు దయచేయండి అయ్యా. గద్దింపు కలిగిన ఉపదేశాన్ని మాకు ఇచ్చావు, సూటిగా మాట్లాడే నీ మాటను మాకు అనుగ్రహించావు. నీ వాక్యాన్ని బట్టి మా మనసాక్షిని సరిదిద్దుకోవటానికి, మా మనస్సును నూతనపరుచుకోవటానికి కృపనివ్వండి అయ్యా. తీర్మానమే నీ రోగ వ్యాధి బాధలను తీరుస్తుంది. నువ్వు తీర్మానించుకుంటే చాలు, దేవుని కృప నీ మీదకి వస్తుంది, దేవుని సన్నిధి నీ మీదకి వస్తుంది, నీ మనస్సాక్షి నూతనపరచబడుతుంది, నీ ఆశలు చిగురించడం ప్రారంభిస్తాయి, నీకు మేలు కలగటం ప్రారంభిస్తుంది. యోనా తీర్మానమే తనను బ్రతికించింది. రూతు తీర్మానమే బోయజుకు భార్యగా చేసింది. యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. ప్రభువు మనతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్రించెదము. ఆమె తెలివి కలిగి మన మనసాక్షిని మనం కాపాడుకోవటానికి దేవుడే కృపనివ్వాలి. దుర్బోధలను మనసులోనికి రానివ్వకుండా మన మనసాక్షిని కాపాడుకోవాలి. నేను బలహీనపరిచే వాళ్ళు నీతోనే ఉంటారు, వాళ్ళు విశ్వాసులై ఉంటారు. తోటలోనే ఉంది పాము, అలాగనే మనల్ని బలహీనపరిచే వాళ్ళు మన చుట్టూ ఉంటారు. వారి మాటను మనం తీసుకోకూడదు, గద్దింపును అసహించుకోకూడదు, మనసాక్షిని చంపుకోకూడదు. మనసాక్షిని చంపుకున్నవాడు రేపు తీర్పులోనికి వస్తాడు. గనక అంధకారమైన మనస్సు మనలో ఉండకుండా మన హృదయం ఎల్లప్పుడూ కూడా పరిశుద్ధమైనదై వెలుగుమయమైనదై దేవుని కృపను పొందినట్లుగా తనకి స్తోత్రాలు చెల్లిస్తా. ఆమె ఈరోజు సాయంత్రం బల్లారాధనను దేవుడు ఆశీర్వాదకరంగా జరిగించులాగున అన్ని ప్రాంతాల నుంచి మన బిడ్డలందరినీ ప్రభువే నడిపించి ప్రయాణాలలో ప్రభు తోడుగా ఉండాలి. దేవుడే కృప చూపించి అందరినీ ప్రభు సమకూర్చులాగున సాయంత్రం బల్ల మనకు దీవెనకరంగా ప్రభు మార్చమని తండ్రికి స్తోత్రాలు చెల్లిస్తా. ఆమేన్. ఈ వారమంతా ప్రభు మనల్ని నడిపించాలి. స్తోత్రాలు చెల్లిస్తా.
ఆమేన్. వ్యాపారాలు, ఉద్యోగాలు, పనిపాట్లు అన్నిట్లో తోడుగా ఉండాలి. స్తోత్రాలు చెల్లిస్తా. ఆమేన్. దేవుని సన్నిధిలో ఎవరు నిర్లక్ష్యంగా అవిధేయులంగా ఉండకుండా స్తోత్రాలు చెల్లిస్తా. ఆమేన్. ఎవరెవరైతే అనారోగ్యాలతో, ఇబ్బందులతో, వ్యాధి బాధలతో, సమస్యలతో, సైతాను శక్తులతో పోరాడుచున్నారు, వారందరికీ ప్రభు విడుదల దయచాలి. స్తోత్రాలు చెల్లిస్తా. తండ్రి స్తోత్రం, 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 స్తోత్రమయ్యా, స్తోత్రం. ఆమేన్. మహాకృపగల తండ్రి నీకు వందనాలు. నీవు జీవాధిపతివి. జీవము లేని మాకు నీ జీవాన్ని అనుగ్రహించి ఈ రోజున ఈ రీతిగా ఉన్నామంటే కేవలం నీ కృపే, నీ దయే ప్రభా. ఇంత మటుకు కాపాడబడ్డాం. ఇక ముందు కూడా మా మనస్సాక్షిని బట్టి అయ్యా, మా స్వచిత్తాన్ని బట్టి మేము నడవకుండా, మా సొంత జ్ఞానాన్ని బట్టి మేము నడవకుండా నీ చిత్తానికి అప్పగించుకుని నడిచే కృప దయచే. మా మనస్సాక్షిని పరిశుద్ధపరచండి. ఎవరెవరి మనస్సాక్షి చచ్చిపోయిందో అయ్యా, ఎవరెవరి మనస్సాక్షి అంధకారంలో ఉందో, ఎవరెవరి మనస్సాక్షి నేరారోపణ చేస్తుందో వారి మనస్సాక్షి అంతా మార్చబడునుగాక. కృపగల నీ రెక్కల చాటున భద్రపరిచి దీవించు. ఈరోజు సాయంకాలం జరగనున్న ప్రభు బల్లారాధనను దీవెనకరంగా జరిగించండి. అందరినీ తోడుకొని రండి. సంఘానికి ఒక కట్టుబాటు ఉందయ్యా, సంఘానికి ఒక నియమం ఉంది, సంఘానికి ఒక ప్రాకారం ఉంది ప్రభా. ఆ ప్రాకారంలోనే ఆ నియమానికి తగినట్లుగా ప్రతి ఒక్కరు ప్రవర్తించినట్లుగా, సంఘ నియమానికి వ్యతిరేకంగా ప్రవర్తించే వారిని బట్టి సంఘం పాడైపోకుండా ప్రభా వారందరినీ కూడా నీ తాటిలోనికి, నీ కృపలోనికి నడిపించండి. పరిశుద్ధపరిచి విధేయులుగా మార్చండి. ఈ దినమున విన్న వాక్యాన్ని ప్రతి ఒక్కరి గుండెలలో నీరు కట్టి ఫలభరితముగా చేసి అప్పగించుకునే మనసు, లోబడే మనసు అయ్యా మీరు అనుగ్రహించి దీవించండి. మహిమ నీకే చెల్లిస్తూ ఉన్నాను. సమస్త సేవ ఇక్కడ నీ నామ మహిమార్థమై ఆశీర్వాదకరముగా జరుగునుగాక. ఇక్కడ జరుగుతున్న ప్రతి సేవ అయ్యా పరలోకము చేరే అంతవరకు కూడా నమ్మకముగా జరుగునుగాక. ఇక్కడ ఎంతమంది అయితే పరిచర్య చేస్తూ ఉన్నారో వారందరూ నమ్మకస్తులుగానే మారిపోవుదురుగాక. కృప తోడుగా ఉంచి ఆశీర్వదించి బలపరచమని, ఎవరికి అప్పగింపబడిన పనిలో వారే నిమగ్నులై నీ కృపను పొందుటానికి సహాయం చేయమని యేసయ్య మీ నామమున అడుగుచున్నాము తండ్రి. మన ప్రభువు అయిన యేసుక్రీస్తు యొక్క కృపయు, తండ్రి దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్ముని అత్యున్నతమైన దేవుని కృప మీకును సకల పరిశుద్ధులకును సర్వమానవాళికి ఈ అంత్య దినాలలో దేవుడే మీ మనస్సాక్షిని గురించి మిమ్మల్ని పరిశుద్ధపరిచి ఆయన యొక్క మహిమ ఎదుట అనింద్యులుగా మిమ్మల్ని నిలబెట్టి ఆయన రాజ్యము కొరకు మిమ్మల్ని సిద్ధపరిచి ప్రతి సమస్యల నుండి, శోధనల నుండి ప్రభువు మిమ్మల్ని విడిపించి కాపాడి నడిపించునుగాక. నా ప్రాణమా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ షాలోం. నా దేవుని కృప మీ అందరికీ తోడై ఉండును గాక. ప్రార్థన చేయించుకొని సెలవు తీసుకు